అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను వ్లాగ్ తోటి నా డైలీ రొటీన్ వర్క్ తోటి సో అందరు ఇదే ఎక్కువగా అడుగుతున్నారు అండ్ ఇదేంటంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుందన్నమాట వీడియో షూటింగ్ దగ్గర నుండి ఎడిటింగ్ చేయడానికి అన్నింటికి కూడాని సో ఈ మధ్య నాకైతే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వినడానికి కూడా టైం ఉండట్లేదు జస్ట్ ఇంకొకసారి వాచ్ చేసిన తర్వాత పోస్ట్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు అండ్ ఎందుకంటే ఎక్కువ మినిట్స్ తోటే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కదా సో ఇంకా అది వినడానికి కూడా 1 అవర్ టైం పట్టేస్తుందని చెప్పేసి నేను ఇంకా ఏదైనా మిస్టేక్స్ లేవేమో అన్న ఒక కాన్ఫిడెంట్ తోటే పోస్ట్ చేసేస్తున్నాను అండ్ చాలా రోజుల తర్వాత ఈ రూమ్ లో నేను షూటింగ్ అనేది చేస్తున్నాను అండ్ ఇంతకు ముందు ఎక్కువగా కిషాంత్ ఆ రూమ్ లో బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు ఈ రూమ్ లో నేను షూటింగ్ అనేది చేసుకునేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అండ్ ఈ మధ్య అయితే షూటింగ్స్ అన్ని కూడా ఏసీ రూమ్ లో నేను షూట్ చేసుకోవడం జరిగింది అవన్నీ మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అది కూడా సో ఈ రోజు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసేస్తాను ఇలాగా సో ఇదండి అండ్ ఇప్పుడైతే కిషాంత్ అయితే పడుకున్నాడు అండ్ పడుకుని చాలాసేపు అయిపోయింది నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా వాడు లెగుస్తారేమో అని చెప్పేసి నేను ఇంకా తొందరగా వచ్చేసాను వర్క్ అది కూడా కంప్లీట్ అయింది ఈ రోజు కూడా స్పెషల్స్ ఏం చేశాను అన్నది మీరు వీడియోలోకి వెళ్ళి చూసేయండి అండ్ దానికంటే ముందుగా ఒక చిన్న టాపిక్ నేను మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను సో ఈ 2020 అని అనేది అస్సలు బాగాలేదని అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి సో నేను ఇప్పుడు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి చాలా లేట్గానే నేను స్పందిస్తున్నందుకు సారీ ఏమి అనుకోకండి అండ్ రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే వైజాగ్ లోని గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురంలో సో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగినటువంటి ఈ విషవాయువు లీక్ అయింది కదా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది అయితే స్పృహ తప్పిపోయారు అండ్ ఆ లీక్ అయిపోయినటువంటి ఆ వాయువు అనేది చాలా విషవాయువు కాబట్టి దానికి సంబంధించి చాలా ఒక పక్కన పశువులు చనిపోయాయి ఒక పక్కనేమో ఈ చెట్లకు సంబంధించి అవి కూడా మాడిపోయాయి సో ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన సంఘటనలనే ఉంటున్నాయి అండ్ అలానే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అన్నది ఊహించలేనట్టుగా అయిపోయింది పరిస్థితి కూడా మన చేజారిపోతున్నట్టుగా అయిపోతుంది భయాన్ని అనేది రెట్టింపు చేసేస్తుంది ఇలాంటి ఏమైనా సంఘటనలు చూస్తుంటే ఒక చంటి బిడ్డ కూడా చనిపోయారని అనగానే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి చూస్తున్నాం అని అనిపిస్తుంది ఇలా జరుగుతుందని ఎవ్వరు ఊహించరు కదండి అండ్ ఇలా జరుగుతున్నాయంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి అందరికీ కూడా ఒక భయాన్ని అనేది అనిపిస్తుంది కదా సో మీలే ఎంతమంది వైజాగ్ లో ఉన్నారు అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా బాధగా అనిపించింది ఈ విషయం వినగానే అండ్ ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కామెంట్ చేశారు మీరు దీనికి సంబంధించి అసలు స్పందించలేదు ఏంటని సో నాకు చెప్పాను కదా లో బీపీలోని కొంచెం హెల్త్ అనేది బాగోపోవడంతో నేను వీడియోస్ కూడా లేట్గా పోస్ట్ చేయడంతో లేట్ అయిపోయింది అండ్ కావాలనుకుంటున్న వీడియోల గురించి నేను ఫాస్ట్గా పోస్ట్ చేశాను ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఆ వీడియోలో నేను ఈ టాపిక్ మాట్లాడదామని చెప్పి అందుకోసమే నేను ఇంకా టాపిక్ తీయలేదు ఏమీ అనుకోకండి అండ్ ఏంటంటే మీరు ఎవరైనా సరే వైజాగ్ లో ఉంటే కనుక మీకు తోచినంత వాళ్ళకి సాయం అనేది చేయండి అండ్ ఇక్కడి నుంచి మేమందరం కూడా తోచినంత అనేది ఇస్తున్నాము సో ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము అన్నది భగవంతుడు చూస్తున్నాడండి అంతేగాని ఒక గొప్ప పని చేస్తున్నాం కదా అని చెప్పేసి వాటిని పోస్ట్ చేయడం లేదంటే ఒక వీడియో షూట్ చేసుకోవడం నాకైతే అలాంటివి నచ్చదు అందుకోసం నేను ఎక్కువగా ఏదైనా హెల్ప్ అనేది మేము చేసినా కూడా ఏమంటే పబ్లిక్ చేసుకోము అండ్ అది దేవుడు చూస్తున్నాడు సో అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మా వరకు మాకు తెలుసు అండ్ చాలా మంది కామెంట్స్ కూడా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి మీకు తోచినంత ఏమైనా హెల్ప్ చేయండి అంటే మీరు ఏమి ఇస్తున్నారు అని చెప్పేసి మీరు మాకు చెప్తున్నారు అన్నట్టు కానీ సో నేను చెప్పేంత కాకపోయినా సో కొంతమంది ఏంటంటే ఇలాంటివి కొన్ని విషయాల్లో స్పందించకపోవచ్చు తెలియకపోవచ్చు అందుకోసం నేను చెప్తున్నాను తప్పితే మిమ్మల్ని బలవంతంగా ఇవ్వండి అని ఏం చెప్పట్లేదు సో ఎవరైనా తోచినంత వాళ్ళు సహాయం అనేది చేయడంలో తప్పేమీ లేదని అనిపిస్తుంది అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో అసలు రోజులు అనేవి ఇంకా పొడిగింపు అయిపోతుంటే ఇలాంటి టైంలో ఇలాంటి విషయాలకు సంబంధించి జనాల్లోని మరింత భయాన్ని అనేది రెట్టింపు చేస్తుందని అనిపించింది సో ఇదొకటే చెప్తాను అనుకున్నా ఈరోజు వీడియో స్టార్టింగే నేను ఈ టాపిక్తో మాట్లాడి అండ్ వీడియో స్టార్ట్ చేద్దామని అనిపించింది సో ఇలాంటి రోజులు ఎప్పటికీ రాకూడదు అసలు మన పాత రోజులన్నీ కూడా అది కష్టాలు బాధలు అన్నీ అనుభవించినా కూడా ఆ రోజులే నయం అనిపిస్తుంది మనం ఏడ్చిన రోజులు కానీ లేదంటే ఏదైనా చిన్న బాధ నొప్పి ఏదైనా ఉన్నా సరే ఆ రోజులే నయం అనిపిస్తుంది ఇలాంటి సమస్యలతోటి ఇలాంటి లైఫ్ లాంగ్ రాకూడదు అండ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఎంత భయంగా మనలో కల్పిస్తుందో చూస్తున్నారు కదా సో ఫ్యూచర్ అయితే ఏమీ అర్థం కావట్లేదు అంచనా వేయలేకపోతున్నాం ఇంతకు ముందు అయితే మన ఫ్యూచర్ ఇది గోల్ అని చెప్పి ఒకటి ఏదైనా మనం గోల్ పెట్టుకునే వాళ్ళం సో ఆ గోల్ రీచ్ అవుతామా లేదా అసలు ఉన్న పరిస్థితిని మనం కోల్పోతున్నామా అండ్ రేపు బతుకుతామా లేదా అన్న సిచ్యువేషన్లో ఉంటున్నాము
అలానే ఇప్పుడున్న ఈ విషవాయువుకు సంబంధించి ఏంటి, కరోనా ఏంటి, ఇవన్నీ కూడా ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటుంది. ప్రతి ఒక్కరి ప్రాణాలతోటి కనీసం ముట్టుకుంటే వచ్చేసే అంత ఈ COVID-19 అనేది మరీ దారుణమైనది. అండ్ పోనీ కనీసం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటి జబ్బు వస్తే, ఇలాంటి మనిషిని ముట్టుకుంటే సో దానికి జాగ్రత్తలు ఇవి అని ఏదైనా తెలుసున్నా కనీసం దానికి జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఎట్నుంచి ఏమొస్తుందో తెలీదు, ఎట్నుంచి ఏం ముట్టుకుంటే వస్తుందో తెలీదు. పైగా 2 రోజులకో బయటపడేలోపు ఎవరెవరిని ముట్టుకుంటున్నారో, ఎవరి ద్వారా వస్తుందో ఏమీ తెలీదు. సో ఎవరి ద్వారా వచ్చింది అన్నది కనుక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ నుండి మళ్ళీ ఎంతమందికి వాళ్ళకి స్ప్రెడ్ చేశారు, వీళ్ళు ఎంతమంది స్ప్రెడ్ చేశారు. సో చాలా తలపోటు పని కింద అయిపోతుంది. పోలీసులకి ఏంటి, అలానే ఈ డాక్టర్స్కి ఏంటి, నర్సులకి ఏంటి, అండ్ అలానే చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు అన్నమాట ఇలాంటి విషయాల్లోని. సో ఈ డాక్టర్లకి, ఈ పోలీసులకి, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు, ఈ COVID-19తో పాటు పోరాడుతున్నారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి వాళ్ళకి పాదాభివందనాలు చేసుకోవాలి. అండ్ అలానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కూడా. సో సిచ్యువేషన్ ఎలా ఉందో అన్నది ప్రతి ఒక్కరికి తెలిసి దానికి భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళకంటే కూడా ఆ జబ్బుకి ఉన్నటువంటి లక్షణాలు తెలిసి కూడా ముందు అడుగు వేసి మనందరినీ రక్షిస్తూ కాపాడుతూ వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి మనందరినీ కూడా ఒక కుటుంబంలో చూసుకుని ముందుకు వస్తున్న ఈ పోలీసులకి, అలానే ఈ నర్సులకి, మున్సిపాలిటీ వాళ్ళకి. సో నా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి కూడా నర్స్ అని చెప్పింది. సో టోటలీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన ఛానల్ అందరి తరపు నుంచి కూడా. మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి, అందరి నుంచి నేను ముందే చెప్తున్నాను మన ఛానల్లో. మనమైతే కనీసం డోర్ తీయడానికి జడిసిపోతున్నాము. అండ్ అలానే ఈ కాలింగ్ బెల్ ఎవరు కొట్టారో, డోర్ ఎవరు టచ్ చేశారో అని చెప్పేసి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాం రోజంతా కూడా. అలాంటిది వాళ్ళు హాస్పిటల్లో ఎంతమంది కేసెస్ చూస్తున్నారు, ఎంతమందిని వాళ్ళు డీల్ చేస్తున్నారు, అవన్నీ కూడా తలుచుకుంటుంటే చాలా చాలా ధైర్యం వాళ్ళకి. అన్నికి ఎంత హెల్ప్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది కదా. వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన ప్రాణాలని కాపాడుకోవాలన్న ఒక ఆలోచన చాలా గొప్ప విషయం. నిజంగా చాలా గర్వకారణంగా ఉంటుంది ఈ విషయంలోని. మనం ఈరోజు ఎంత భయపడుతున్నాం, ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటుంటే అలాంటిది ఎన్ని కేసెస్ని వాళ్ళు డీల్ చేస్తూ, ఎన్ని కేసెస్ని వాళ్ళు చూసుకుంటున్నారో దగ్గరుండి చాలా జాగ్రత్తగాని. అండ్ ఇంకా ఇది ఎప్పటికి ఆగుతుంది, ఎప్పటికి పులి స్టాప్ వస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియట్లేదు. అండ్ ఈ లోపు ఏంటంటే అందరిలోని భయం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అండ్ మీ అందరిని భయపెట్టాలని, నేను భయపడిపోవాలని ఇలా మాట్లాడట్లేదండి. సో ఇంకొకసారి మనసులో మాట ఒకసారి చెప్పుకోవాలని అనిపించింది. అస్తమని ఎన్నిసార్లు చెప్పుకొని ఇదే టాపిక్ రిలేటెడ్గా అనేది వస్తుందని మీరు కొంచెం బోర్గా అనిపిస్తుంది. బట్ ఒకసారి ఏంటో షేర్ చేసుకోవాలని అనిపించింది. మనలో భయాన్ని అనేది ఎక్కువగా చూపిస్తుందని మనం టీవీ ఛానల్స్ని, అంటే న్యూస్ ఛానల్స్ని కూడా పక్కన పెట్టేశాము. దానికి సంబంధించిన ఏమైనా కూడా మనం ఎక్కువగా బ్రెయిన్లో పెట్టుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి మనం టోటలీ అవాయిడ్ చేసేసి మన ఎంటర్టైన్మెంట్స్ కోసం, కొంచెం హ్యాపీనెస్ కోసం మనం ఇంకెన్ని రోజులు ఉంటామో ఏంటి ఏమీ తెలియక లైఫ్ని అనేది ఇంక ఎంజాయ్ చేసేయాలి, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు అన్న ఫీలింగ్లో ఉంటున్నాము కదా. సో ఇదండి, నేను చాలా మాట్లాడేశాను. సో వీడియోలోకి వెళ్ళి చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా? సో ఈరోజు బ్రేక్ఫాస్ట్గా నేను మైసూర్ బజ్జీ ప్రిపేర్ చేశాను. దానికి సంబంధించి మెథడ్ ఏంటి అని అన్నది నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా. సో నేను ఇప్పుడు టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, మైసూర్ బజ్జీ చేసిన ఏదైనా సరే డీప్ ఫ్రైకి సంబంధించి కడాయిలో ఆయిల్ అనేది వేసి మనం రెసిపీస్ చేసుకున్నప్పుడు ఈ హీట్ అయి ఉన్నటువంటి ఆయిల్లోని చాలా షార్ట్కట్లోనే, చాలా ఈజీ మెథడ్లో టేస్టీగా ఉండే ఒక పల్లీ చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. సో ఒక 250 గ్రామ్స్ అలా తీసుకోండి. పల్లీలని ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము. సో చాలా సింపుల్గా 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ చట్నీ అనేది. బజ్జీల్లో బాగుంటుంది, అలానే ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తీసుకున్నటువంటి ఈ పల్లీలకి తగినంత స్పైసీనెస్, అంటే నేను ఇక్కడ
ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. ఒక 5 లేక 6 ఎండుమిరపకాయలను వేసుకుని అదే ఆయిల్ని ఫ్రై చేసేసుకుందాము. సో తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ హీట్కే ఇది ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. సో ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్నటువంటి ఈ వేరుశనగ పప్పుని, తర్వాత ఈ ఎండుమిరపకాయల్ని, కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్, తర్వాత కొద్దిగా చింతపండు వాష్ చేసి వేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ లెమన్ సైజ్ అంతా వేసుకోండి. తర్వాత వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుంటే సూపర్ యమ్మీ అంటే యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు డీప్ ఫ్రైకి సంబంధించి కడాయి పెట్టుకున్న షార్ట్కట్లో చాలా వర్క్స్ చేసుకోవచ్చు. పిండి వడియాలని, లేదంటే ఇలా చట్నీస్కి సంబంధించిన రకరకాలన్నీ కూడా ఒకేసారి పని అయిపోయేటట్టుగా చూసుకోవాలి మనం. చాలా బాగుంది కదా, లుక్ ఏంటి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నేను ఇప్పుడు బజ్జీలో టేస్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను వీటిని. అండ్ సో మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాతో అప్పుడు షేర్ చేసుకోండి, ఓకేనా. ఈ లాక్డౌన్ టైంలో అందరికీ ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే, ఇలా రాక్ సాల్ట్ వేయతోటి నేను ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈలోపు వీటిని అయితే నానబెట్టి ఉంచాను. జస్ట్ ఇప్పుడే వాటర్ అది వేసాను. అండ్ పుదీనా అయితే కడిగి వాష్ చేసి ఉంచాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అండ్ వీడితో పడే నా తిప్పులు ఇంకోటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడేమో ఉల్లిపాయలు అవి వేసి ఉంచాను ఎండలో పెట్టడానికి. సో ఇక్కడేమో వెజిటేబుల్స్ అన్నీ కూడా రాక్ సాల్ట్లో వాటర్ అది వేసేసి టోటల్గా ఈ విధంగా నానబెట్టి ఉంచాను అనమాట. వీటన్నింటిని ఇప్పుడు క్లాత్ పెట్టి తుడిచి మళ్ళీ నీళ్ళలో ఆరబెట్టుకుంటాను. ఎండలో ఆరబెట్టిన అవసరం లేదు. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇందులో ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు ఎవరికి కూడా. అసలు మామూలుగా కాదు, అందుకని వీడియోస్ లేట్ అయిపోతున్నాయండి. మామూలు పనులతో పాటు ఈ పనులు కూడా డబల్ పనులు అవుతున్నాయి కదా మరి. సరే చూస్తుండండి. సో ఇక్కడ చూసారా, తాటిగారెలు అయితే వచ్చేసాయి. అత్తయ్య గారు పంపించారండి. సో యాక్చువల్గా ఈ తాటిగారెల సీజన్ కూడా వచ్చేసింది. బట్ మనకి కాలం అనేది చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నా మన సమస్యలకి పరిష్కారం మాత్రం దొరకట్లేదు కదండి. సో ఇవి ఈ సీజన్లోనే కదా తయారు చేసుకుంటాము. సీజన్ అయితే వచ్చేసింది. అండ్ దాంతోపాటుగానే ఇక్కడ రొయ్యల బిర్యానీ కూడా పంపించారు. అనుకోకుండా డాడీ, మావయ్య గారు ఒకే రోజు వచ్చారు. సో అత్తయ్య గారు అయితే ఇలా రొయ్యలతో మసాలా బిర్యానీ పంపించారు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈరోజు నాకు కిచెన్లో వర్క్ అనేది తగ్గించేశారన్నమాట అమ్మ, అత్తయ్య గారు ఇద్దరు కూడాని. సో నాకు ఈరోజు మా లంచ్లోకి ఇంక ఇవే రెసిపీస్ అండి. అండ్ అమ్మ ఏం పంపించారంటే, సో చికెన్ విత్ జీడిపప్పు, అంటే పచ్చి జీడిపప్పు, అండ్ దాంతోపాటుగానే చేపల పులుసు. సో యాజ్ ఇట్ ఈస్ అమ్మ కూడా నార్మల్ ప్లెయిన్ బిర్యానీ వేసి పంపించారన్నమాట. ఇది నార్మల్ వెజ్ బిర్యానీ. సో ఇవేనండి మా లంచ్ రెసిపీస్. నేనైతే ఇంక చేపల పులుసు ఈవినింగ్ డిన్నర్లో చేద్దాం, మిగిలినవైతే ఈ పూట చేసేద్దామని చెప్పి ప్లానింగ్. అందుకోసం వంట చేయట్లేదు ఇంకా. సో మార్నింగ్ నేను మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్గా మాట్లాడేసానేమోనని నేను వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎలా ఉందని చెక్ చేసుకుంటున్నప్పుడు అనిపించింది. అండ్ అది కావాలని వచ్చేదైతే కాదండి. అది ఇంకా అనుకోకుండా మనసు బాగోక కొంచెం ఆందోళనతోటి, భయంతో అన్నింటినీ కలిపి ఇంకా అలా మనకి మాటలు అనేవి ఇంకా అలా వస్తుంటాయి. సో సరేనండి, మార్నింగ్ ఎలానో చాలా టాపిక్ మాట్లాడేసాను. మళ్ళీ అస్తమని చెప్పుకున్నా కూడా సేమ్ టాపిక్స్ రిపీట్ అవుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా సో అమ్మాళ్ళ ఇంటికి కూడా ఈ వీకెండ్ లోపు వెళ్దామని అనుకుంటున్నానండి పిల్లల్ని తీసుకుని. యాక్చువల్గా మా హస్బెండ్, మావయ్య గారు కూడా వద్దనే చెప్పారు. అంటే ఎందుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండడం మంచిది కదా, సో ఎందుకు ఇప్పుడు వెళ్ళడం వద్దు అని చెప్పి అనడంతో ఇంకా రిత్విక్ ఏడవడం మొదలు పెట్టాడు. సో నాకు ఎక్కడున్నా పర్వాలేదు, అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఫ్యామిలీని చూసి అండ్ అక్క చెల్లెల్ని కలిసి అది అని చెప్పి. నేను ఒక్కదాన్నే వెళ్ళానంటే నాకు బోర్గా ఉంటుంది, పిల్లలకి బోర్ వేస్తుందని చెప్పేసి అందరం కలిపి ఉందాం కదా అన్నట్టుగా అనుకున్నాము. సో హనీ అక్క, బావగారు, మౌనిష్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళైతే రికమెండేషన్ తోటి భీమవరం నుంచి స్టార్ట్ అవుతారు వాళ్ళు కూడా అని. అండ్ ఆల్రెడీ కాకినాడలో ఉన్నటువంటి రోజక్క అయితే ఇక్కడ 2 months బ్యాక్ ఇక్కడే ఉంది, మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అండ్ నేను అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత తను అక్కడే కదా, దగ్గరే కదా, వస్తానని చెప్పింది. అండ్ అందరూ ఒకసారి కలుద్దామని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈ వీకెండ్ లో వెళ్తున్నాను. సో వెళ్ళాలని నేను ఎందుకు అనుకున్నానంటే, రిత్విక్ అయితే చాలా మారించి సేట్ చేస్తున్నాడు అండ్ అక్క వాళ్ళని చూడాలి, అన్నయ్య వాళ్ళని చూడాలి అని చెప్పి. సో మామయ్య గారు ఈయన వద్దన్నారు, ఏంటి అని ఆలోచించాను. మా వారిని కన్విన్స్ చేశాను. సరే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదే కదా, అండ్ పిల్లల్ని నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పాను.
అండ్ దానికి సంబంధించి ఒక చిన్న టాపిక్ ఏంటంటే ఒక 15 డేస్ కానీ అండ్ ఒక 10 డేస్ 15 డేస్ అయితే నేను దీనికి కొంచెం స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఈ యూట్యూబ్లోని వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయడం. సో అండ్ నెట్వర్క్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగోదని చెప్పాను కదా, ఇన్ కేస్ అక్కడ బాగుంటే కనుక నేను అక్కడ వీడియో అనేది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెట్వర్క్ ఇంకా సూపర్గా ఉంది, ఏదైనా మన లక్ని బట్టి అక్కడ నెట్వర్క్ బాగుంటే నేను లైవ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను అక్క వాళ్ళతోటి, పిల్లలతో, అమ్మ డాడీ అందరితో కలిపి. సో చెల్లి అయితే హైదరాబాద్లోనే ఉంది, తను రావడానికి లేదు. అండ్ ఇదే చెప్తాను అనుకున్నానండి. సో అందరం ఒకేసారి కలుస్తున్నామని చెప్పి ఎక్సైటెడ్గా ఉంది అండ్ అలానే కొంచెం భయంగా కూడా ఉంది. సో ఏం చేయాలో తెలియట్లేదు, ఇంకంతా కూడా దేవుడి దయ. అండ్ ఈ టాపిక్తో పాటుగానే ఇంకో టాపిక్ చెప్తానని అనుకున్నాను. సో చెమటలు పట్టేసాయి, ఉక్క పోసేస్తుంది. ఈ మధ్య నేను ఫ్లిప్కార్ట్లోని మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది సో ఒకటి నేను ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ అయితే వచ్చింది, నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్. సో ఇది నేను యూజ్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యానండి. అండ్ ఇంతకు ముందు అయితే నేను వచ్చేసి పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ యూజ్ చేశాను కదా, అండ్ అదైతే కొంచెం పక్కన పెట్టి ఒక్కసారి ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగానే పాపులర్ అయిపోయిన విషయం ఏంటంటే హెయిర్ ఫాల్ కి సంబంధించి ఇది బాగా యూజ్ అవుతుంది ఆనియన్ అనేది. సో హెయిర్ ఫాల్ నుండి రక్షిస్తుంది అండ్ హెయిర్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది, హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంచుతుంది. సో ఎలాంటి హెయిర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తుంది. మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది నేను ఈసారి దీన్ని ట్రై చేద్దామని అనుకుంటున్నానండి. అంటే సో హెయిర్ని చాలా మంచి కండిషనర్గా ఉంచుతుంది టోటల్లీ ఈ ఆనియన్ అనేది. నేను ఈ మధ్యకాలంలో కూడా నేను మీకు ఎక్కువగా టిప్స్ కూడా చెప్పాను. ఆనియన్ పేస్ట్ అనేది హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. సో చాలా మందికి బట్టతల అనేది ఉంటుంది కదా, అంటే బార్ హెడ్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా మీరు ఈ ఆనియన్ రసం అనేది అప్లై చేశారంటే ఖచ్చితంగా హెయిర్ అనేది కూడా గ్రోత్ వస్తుంది. సో హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి ఇది ఆనియన్ అనేది. అండ్ నేను ఇది తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఒకప్పుడు అనుకునేదాన్ని ఆనియన్కి సంబంధించి హెయిర్ ఆయిల్ వస్తే బాగుండు, షాంపూస్ వస్తే బాగుండు అని. సో ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్లోని నాకు వచ్చిందనే విషయం తెలిసినప్పటి నుంచి తీసుకుందాం అని చెప్పి అలా డిలే అయిపోయింది. సో ఇది వచ్చేసి నాకు ఒక 4 డేస్ అయ్యింది. సో ఒక 3 డేస్ నేను అలా ఎండ్లోనే పెట్టి ఉంచేసాను అనమాట. సో ఇప్పుడే టచ్ చేస్తున్నాను, నేను అసలు దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, యూస్ కూడా చేయలేదు నేను ఇంకాని. సో ఇది యూస్ చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది తప్పకుండా నేను ట్రై చేసి నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి. సో ఈ మీలో ఎంతమంది మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ ఇంకా సమ్ ఎక్సెట్రా చాలా వచ్చినాయి ప్రోడక్ట్లోని ఆనియన్స్కి సంబంధించి. సో మీలో ఎవరైనా ట్రై చేస్తున్నారో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అని చెప్పి క్లియర్గా రాసుంది ఇక్కడ మనకి. అండ్ స్మెల్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. దీని నుంచి స్మెల్ అయితే బయటికి పెద్దగా లీక్ అవ్వట్లేదు, నాకైతే పెద్దగా తెలియట్లేదు. సో నాకైతే ఇది ఎప్పుడు యూజ్ చేద్దామా అని ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి చెప్పేస్తాను ఉండండి, మళ్ళీ నేను ఇప్పుడే చెప్పేస్తాను, మళ్ళీ ఎప్పుడెప్పుడు అనేది ఒక ఆతృత ఉంటుంది మీలో. సో ఈ ఆయిల్ ఎంఆర్పి వచ్చేసి 399 రూపీస్ అని ఉంది. అండ్ షిప్పింగ్లో నాకు వచ్చేసి ఒక 60-70 రూపీస్ కూడా పడినట్టు గుర్తు నాకు. సో టోటలీ ఇదండి. అండ్ మామా ఎర్త్ అనేది మంచి ప్రోడక్ట్, చాలా మంచిది. అండ్ సో వీడియోలోకి వెళ్ళి చూసాను, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను మరి. బాయ్. సో ఈరోజు మీ అందరికీ కూడా వెరీ ఈజీ మెథడ్లోని 2 టైప్స్ ఆఫ్ మ్యాంగో ఐస్ క్రీమ్స్ని షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళి చూడండి. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని అనేది క్లియర్గా చెప్తాను. అండ్ ఇంతకుముందు నా ఛానల్లో అయితే నేను మ్యాంగో ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేయలేదు, వేరే టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. సో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ బంగినపల్లి మామిడికాయలు 3 తీసుకున్నాను, షుగర్ కొద్దిగా తీసుకున్నాను. అండ్ తర్వాత ఇది 2 టైప్స్ అని చెప్పాను కదా, కార్న్ఫ్లోర్తో ఒక రకంగా చేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్తో ఇంకో రకంగా చేసుకోవచ్చు. అండ్ వెనిలా ఎసెన్స్ అలానే 8 కంటైనర్ బాక్స్ ఒకటి మన దగ్గర ఉందంటే ఐస్ క్రీమ్ చేయడం చాలా ఈజీ అండి. సో మ్యాంగోస్ పైన పీల్ తీసేసి వీటిని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాము. బాగా దాన్ని ప్యూరీ కింద చేసుకోవాలన్నమాట. అంటే మ్యాంగో పల్ప్ ఉంటుంది కదా, ఆ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. సో మీ దగ్గర స్వీట్గా ఉన్నటువంటి మామిడికాయను కూడా మనం యూస్ చేసుకుని ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదొకటి చెప్దాం అనుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు, ప్లీజ్ అక్క ఒక సాంగ్ అనేది పాడి వినిపించండి ప్లీజ్ అని చెప్పి. సో దానికి సంబంధించిన కూడా నేను ఒక సాంగ్ అనేది పాడి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, విని ఎంజాయ్ చేసి సో ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా.
అండ్ అలానే యాక్చువల్గా సాంగ్ అయితే నాకు రాదు, బట్ నేను మొబైల్లో చూసి సాంగ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చాను అండ్ వీడియో క్లిప్ అయితే ఆ విధంగా నేను షూట్ చేశాను. సో ఒక్కొక్కసారి సాంగ్ అనేది నా మాటతోటి సింక్ అవ్వకపోవచ్చు, సో అడ్జస్ట్ అయిపోయి ఎలా ఉందనేది మాత్రం చెప్పడం మర్చిపోకండి. తర్వాత తీసుకున్నటువంటి షుగర్ని కూడా నేను పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. సో షుగర్ పౌడర్ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. 500 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. సో మిక్సింగ్ బౌల్లోనే నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది. చాలామంది దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, మా దగ్గర ఏం చేయమంటారని చెప్పి అనుకోవచ్చు. సో పాలు కాచేసిన తర్వాత పైన మేగడతో ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం పాలతో సహాని. సో కాచేసిన పాలు గిల్ని చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన మనకి ఫ్రెష్ క్రీమ్ లాగా వస్తుంది అన్నమాట. పైన పాల పైన ఉన్నటువంటి మేగడ దాన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఒక 2-3 రోజులది కలెక్ట్ చేసుకుంటే మనకు అది ఫ్రెష్ క్రీమ్ కింద బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ విధంగా నేను హ్యాండ్ బ్లెండర్ అనేది యూజ్ చేస్తున్నాను, ఐ మీన్ ఎలక్ట్రికల్ బ్లెండర్ అనేది. మీ దగ్గర కావాలనుకుంటే విస్కర్తో కూడా మీరు దీన్ని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో నేను బాగా బీట్ చేస్తున్నాను అనమాట బ్లెండర్ తోటి. సో ఇదేంటంటే ఈ క్రీమీ టెక్స్చర్ అనేది చాలా మంచి టెక్స్చర్ రావాలన్నమాట, క్రీమీ కానీ. నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఒక 15 మినిట్స్ పాటు మనం దీన్ని బాగా బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా టెక్స్చర్ వస్తుంది. తర్వాత ఇందులో మ్యాంగో పల్ప్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోనే కలుపుకుందాము. దాని తర్వాత షుగర్ పౌడర్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, నేను ఇక్కడ తీసుకున్నాను. సో 500 గ్రామ్స్ ఫ్రెష్ మిల్క్ తీసుకున్నాను కదా, దానికి వచ్చేసి 2 కప్స్ అంటే ఒక 250 గ్రామ్స్ మాట ఈ మ్యాంగో పల్ప్ అనేది. అండ్ షుగర్ పౌడర్ వచ్చేసి 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీన్ని బాగా కలుపుకుందాము. అండ్ దాంతోపాటుగానే ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, అది ఆప్షనల్, కావాలితే వేసుకోండి లేదంటే అవసరం లేదు. సో మరీ ఎక్కువగా వేసేసారంటే వెనిలా ఎసెన్స్ అనేది మళ్ళీ మ్యాంగోని డామినేట్ చేసేస్తుంది. అందుకోసం నేను జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫుడ్ కలర్ అంటే ఎల్లో ఫుడ్ కలర్ జస్ట్ చిటికెడ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, హెల్త్కి ఏం మంచిది కాదు, బట్ నేను చాలా చిటికడే వేసాను. జస్ట్ అది కలర్ఫుల్గా కనిపిస్తుంది, మ్యాంగో ఐస్ క్రీమ్లా కనిపిస్తుంది అని చెప్పేసి వేసి దాన్ని కూడా ఒకసారి ఫైనల్గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ నేను ఇందులో వేస్తున్నాను టూటీ ఫ్రూటీ అండి, ఇది కూడా ఆప్షనల్, కావాలితే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. సో టోటల్గా మిక్స్ చేసేసుకుందాము. అండ్ తర్వాత మనం 8 కంటైనర్ బాక్స్లో దీన్ని వేసేసుకుందాం. సో మా రిత్విక్ అయితే ఈ మధ్య చాలా మారం చేసేస్తున్నాడు, ఐస్ క్రీమ్ కావాలి ప్రిపేర్ చేయి అని చెప్పేసి. అందుకోసం నేను ఇంకా డే టైమే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ నాకు వంట పని లేదు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో ఫ్రీజర్లో పెట్టేసుకుంటే కనీసం 8 to 10 అవర్స్ అయినా పెట్టుకుంటే మళ్ళీ నైట్ మేము తిందాం టేస్ట్ చేద్దాం అని చెప్పేసి సో ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇది ఫ్రీజర్లో పెట్టేస్తాను. సెకండ్ మెథడ్ కూడా చూపిస్తున్నాను. నేను ఇక్కడ పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి మ్యాంగో ప్యూరీ ఉంది కదా, అది ఒక 1/2 కప్ తీసుకున్నాను. షుగర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. టూటీ ఫ్రూటీ అవైలబుల్గా ఉంది కాబట్టి అది కూడా ఈ ఐస్ క్రీమ్లో యూస్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకుని దాంట్లో స్పూనున్నర కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అండ్ తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని పాలని కాచుకుందాం. సో ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, మనం తీసుకున్నటువంటి షుగర్ని వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ దాన్ని కరగనివ్వండి. కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుందాం, ఉండలు కట్టకుండాని. సో ఇలా కలుపుతూ వేసుకుని జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా స్మూత్గా చాలా సాఫ్ట్ టెక్స్చర్గా తయారవుతుంది. సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కుక్ చేసుకోండి. ఇంకా మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఈ విధంగా థిక్గా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనిద్దాం. సో తర్వాత బాగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా చల్లారిన దాంట్లోనే మనం తీసుకున్నటువంటి మ్యాంగో ఈ పల్ప్ని వేసుకుని అందులోని వెనిలా ఎసెన్స్ అనేది కూడా నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, కావాలితే వేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చిటికెడు మళ్ళీ ఫుడ్ కలర్ చాలా తక్కువగా వేసాను ఇందులో అయితే. సో ఇలా మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే కనుక అందులో మీరు ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు.
లేదంటే ఇంతకు ముందు 8 కంటైనర్ బాక్స్లో ఎలాంటి ప్రాసెస్ అయితే చూపించానో సేమ్ అలాంటి బాక్స్లోనే మీరు ఈ బ్యాటర్ని కూడా వేసేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐస్ క్రీమ్ లాగానే మనకి రెడీ అవుతుంది. సో టూటీ ఫ్రూటీస్ కూడా నేను ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను. సో వీటిని కూడా ఏంటంటే డీప్ ఫ్రీజర్లోనే 8 to 10 hours పాటు మనం దీన్ని బాగా కూల్ చేసుకుందాం. అంటే ఐస్ క్రీమ్ లాగానే మనం ప్రిపేర్ చేసుకుందాము. అలానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా నేను వీడియో షూట్ చేసుకుంటాను. అండ్ కుదిరితే మాత్రం తప్పకుండా షేర్ చేసుకుంటాను. లేదు అంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ అనేది చేసి షేర్ చేసుకోగలను. సో ప్లీజ్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. సో ఇలా రెడీ అయిందాన్ని ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసుకుందాము. లేదు అంటే మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేనప్పుడు చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, టీ కప్ సైజ్ గ్లాసెస్ ఉంటాయి కదా, స్టీల్ గ్లాసెస్లో కూడా మీరు ఈ బ్యాటర్ అనేది వేసి అండ్ బయట మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మీరు అందులో పెట్టుకోవచ్చు. సో అది కూడా చాలా సింపుల్ మెథడేనండి. అండ్ పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలంటే ఇలాంటి కొన్ని ప్రయత్నాలు అనేవి చేయాలి కదా మరి. అలానే నేను తీసుకున్నటువంటి క్వాంటిటీ అనేది కరెక్ట్గా 6 మోల్డ్స్లోకి వచ్చింది, చూసారు కదా. సో వీటి పైన క్యాప్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో ఓకే, చూసారు కదండి, చాలా యమ్మీగా కూల్గా ఈ సమ్మర్లో ఇలాంటి ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. హాయ్ అండి. సో మా కిషాన్ బంగారం నిద్ర లేచాడని చెప్పేసి నేను ఈ రూమ్లోకి వచ్చేసాను. ఇల్లేరా బుంగముద్దు పెట్టుకున్నావే ఏంటి కోపం? సో వాడు నిద్ర లేవగానే నేను కనిపించకపోతే వాడు అలానే బుంగముద్దు పెట్టుకుంటాడు. చూడండి ఒకసారి. ఏమైంది కిషాన్? ఎందుకు బుంగమూత పెట్టావు? కోపమా? ఏమైంది? ఏసీయా? కోపం వచ్చిందా? ఏయ్ రౌడీ కనిపించావు కదా, చాలా అల్లరి చేస్తావు కదమ్మా. ఇలా చూడొకసారి. సరే నేను వెళ్ళిపోతున్నాను అయితే, బాయ్. కిషాంత్ అన్నని పిలు. అన్నని పిలు. రిత్వీ అంటావుగా పిలు. హలో కిషు బంగారం ఏడి? నీకు చాలా కోపం వచ్చింది. సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. వెళ్ళిపోతున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఓ మై గాడ్, మా వాడేదో తిట్టేస్తున్నాడండి నన్ను. చాలా కోపంగా ఉన్నాడు వాడు. తిడుతున్నావా అమ్మని? తిడుతున్నావా అమ్మని? నీకెప్పుడు మాటలు వస్తాయిరా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు మాట్లాడదు కానీ. సో ఈ 15 days లో మా వాడికి మాటలు వచ్చేస్తే బాగుందని అనిపిస్తుంది. అండ్ వీడిని బాగా పట్టుకోవాలి. అంతేకాకుండా రిత్విక్, హలో టూ మచ్గా మాట్లాడుతున్నావు.
నేనే అనుకుంటే నాకన్నా ఎక్కువ. అండ్ ఏదో చెప్తాం అనుకున్నాను. సో రిత్విక్ సెకండ్ స్టాండర్డ్కి వచ్చాడని చెప్పాను కదా, సో వాళ్ళకి కూడా హాలిడేస్ అనేది ఇచ్చేసారండి. అండ్ మేము వాట్సాప్ చేస్తాము ఎప్పుడు మళ్ళీ జరుగుతాయి అని అన్నది ఆన్లైన్ క్లాసెస్ అనేది. సో ఈలోపు మీరు కొంచెం ఎంజాయ్ చేయండి అని అన్నారు. అనుకోకుండా హాలిడేస్ రావడం, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకోవడం అన్నీ కూడా కలిసి వచ్చాయి. సో ఈ మధ్యకాలంలో చాలా వర్క్స్ కూడా పెండింగ్ అయిపోయాయి, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో కొంచెం లేట్గా పడుకుంటున్నాను అనమాట ఈ మధ్య, అందుకోసమే. అండ్ నాకు కార్టిక్ చూసారా ఏ విధంగా స్ప్రెడ్ అయిపోయిందో. అండ్ నా దగ్గర ఉన్న ఈ లాక్మీ ఐకానిక్ కాజల్ ఎక్కడ పెట్టేసాను తెలియక నా దగ్గర ఏదో నార్మల్ కాజల్ ఉంటుంది పెట్టేశాను. సో బయటకి ఎలా వచ్చేసిందో చూసారా, మరీ డార్క్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ డార్క్ సర్కిల్స్కి కూడా నేను మంచి టిప్ చెప్తాను. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత, అంటే నేను ఇంకా యూస్ చేస్తున్నాను ఆ టిప్ అనేది ఏంటనేది నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఒక నైట్ క్రీమ్ లానే ఉంటుందండి. సో చూస్తుండండి. బాయ్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అలా అవుతుంది. ఈవినింగ్కి మాకు సగ్గుబియ్యం జావా అనేది ప్రిపేర్ చేసి ఉంచుకుంటే గోరువెచ్చగా తాగుదామని చెప్పి ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. సో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం అనేది వాష్ చేసుకుని ఇందులో మిక్స్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో కనీసం 15 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే చాలా చక్కగా ఇది సగ్గుబియ్యం జావా అనేది రెడీ అవుతుంది. సో కిషాంత్కి, రిత్వికి నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా పిల్లలకి 2 రోజులకు ఒకసారి ఈ సమ్మర్లో పట్టించడం చాలా చలవ చేస్తుందండి, చాలా మంచిది. అలానే కొబ్బరి నీళ్ళు పట్టించండి అండ్ బార్లీ వాటర్ కూడా పట్టిస్తూ ఉండండి. సో మా కిషాంత్ బంగారం అయితే చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటాడు ఇది. నేను ఇందులో జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ బెల్లం పొడి అనేది వేసి నేను వాడికి పట్టిస్తాను. అంటే ఇది చాలా ప్లెయిన్గా ఉంది కదా అండ్ టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి నేను చాలా చిటికెడ వేసి వాడికి పట్టిస్తాను. అండ్ ఈ లోపు ఇది బాగా చల్లారిన తర్వాత పట్టిస్తాను గోరువెచ్చగా ఉండగాని. వాడికి సెపరేట్ చేసి పక్కన పెట్టుకుంటే తొందరగా చల్లారుతుందని చెప్పి, సో బౌల్ అలా ఉంచేస్తే ఎప్పటికో చల్లారుతుందని చెప్పి పక్కన పెట్టాను. సో ఇక్కడ మా హీరో అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ టీవీలోని, ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా చాలా అల్లరి నేర్చేసాడండి, మామూలుగా కాదు, దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. సో మీరు పక్క రూము డోర్ అబ్జర్వ్ చేయండి. డోర్ అయితే నేను లాక్ చేసేసాను ఎందుకంటే డోర్లు తీయడం కూడా వచ్చేసింది వాడికి. సో సమ్టైమ్స్ ఏంటంటే బాల్కనీలోకి వెళ్ళిపోయి అక్కడ గ్రిల్ కూడా పైకి ఎక్కుతున్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను అది లాక్ చేసేసి పక్కన పెడుతున్నాను అనమాట. సో అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. వాళ్ళ దారిలోకి మనం వెళ్ళాలి ఖచ్చితంగా, అంటే ఇంకెలాంటి టైముల్లోని వాళ్ళకి నడక, మాటలు అన్నీ వచ్చేసాయి అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎంత అల్లరి చేస్తున్నాడు చూడండి, ఒక్క చోటని కూర్చోకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. అండ్ సాంగ్ అయితే పాడేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి. ఏమన్నావో ఏమిన్నావో కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లోన పూసే గుండెల్లోనే పూసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెలవాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. సో సాంగ్ అయితే పాడేశానండి. అండ్ నేను చెప్పాను కదా వాయిస్ ఓవర్ ఇచ్చాను సెపరేట్గానే. సో వీడియో అయితే నార్మల్గా తీసుకుని షూట్ చేసుకున్నాను. సో రెండింటిని నేను ఆ విధంగా మిక్స్ చేశాను. సో మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. సాంగ్ అయితే సింక్ అవ్వలేదు సమ్ ప్లేసెస్లోనైతే, సో ఏమీ అనుకోకండి. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ టైం అయిపోయింది కదా, మా కిషాంత్ బంగారానికి సగ్గు బియ్యం జావ అయితే పట్టించేశాను. అండ్ ఒక 1/2 అవర్ తర్వాత నేను ఇక్కడ వాడికి బాత్ టైం అయిందన్నమాట, స్నానం చేయించడానికి డ్రెస్ తీస్తున్నాను. సో వాడు చూడండి ఇప్పుడు డ్రెస్ తీసుకువెళ్ళి ఎక్కడ పెడతాడో చూడండి. టాల్ తీసుకో. స్నానం చేస్తావా, బాత్రూంలోకి వెళ్తావా, మాటలు వచ్చేసాయి.
నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపు నేను ఇంకా మీతో వీడియో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేది ఉండిపోయింది అండ్ అలానే పానీపూరి చేయమని అన్నారు, అది కూడా పెండింగ్ లోకి వెళ్ళిపోయింది. సో సారీ, ఏమీ అనుకోకండి లేట్ అవుతుంది అని చెప్పి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఉగ్గు అనేది మాత్రం ఈ లోపు నేను ప్రిపేర్ చేసి షేర్ చేసుకున్న వెళ్దామని ఉంది. అండ్ అది ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నటువంటి మదర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను రీసెంట్ గా చెప్పాను కదా, కిడ్స్ టైం టేబుల్ లో చెప్పాను ఉగ్గు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని అన్నది. సో దానికి సంబంధించిన మెథడ్ అంతా కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది నేను పోస్ట్ చేయాలి. అండ్ తర్వాత మిగతా ఏమైనా వడియాలు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇంకా, అవన్నీ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ అక్కడ నాకు నెట్వర్క్ బాగుంటే కనుక తప్పకుండా అక్కడ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో 10 or 15 days అనేది నాకు సెలవులు ఇవ్వండి ఈ మన యూట్యూబ్ ఫ్యామిలీ నుండి. సో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది లాక్డౌన్ లో ఒంటరిగా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి కదలేని పరిస్థితిలోని. సో నేనైతే ఇక్కడ లోకలే కాబట్టి మాకు దగ్గరే కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని అనుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించి ఈ రోజు అది కూడా టాపిక్ చెప్దామని అనుకున్నానండి. అండ్ సో ఇన్ కేస్ ఏదైనా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయకుండా లేట్ చేసి ఉంటే సారీ, ఏమీ అనుకోకండి. వచ్చిన తర్వాత మీరు అడిగిన కొన్ని వీడియోస్ అనేది షేర్ చేస్తాను తప్పకుండా. నేను కొంచెం అందరితో కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ హ్యాపీ అంటే అందరినీ కలిసి ఉన్నాము అన్న ఒక చిన్న హ్యాపీనెస్ మాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఉండుంటే వేరేగా ఉందాం, అండ్ అలోన్ గా పిల్లలతోటే ఉన్నాను కాబట్టి ఇన్ని రోజుల నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం లోన్లీ ఫీలింగ్ అనేది తగ్గుతుంది కదా అని చెప్పేసి అనిపించింది. సో ఇదండి, అండ్ టుడే వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, కామెంట్, షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. సో అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. నమస్తే, టేక్ కేర్, బై బాయ్.